నాన్ వెజిటేరియన్ ఫుడ్స్కి బాగా అలవాటైన వాళ్ళకి ఇక ఏం పెట్టినా రుచించదు. అయితే దీనికి ఒకే ఒక ఎక్సెప్షన్ ఏంటంటే పన్నీర్. నాన్ వెజ్ తోటి ఎన్నైతే వెరైటీలు ఉంటాయో పన్నీర్తో కూడా అన్ని వెరైటీలు చేస్తూ ఉంటారు. అందుకే రెస్టారెంట్స్లో ఇది బాగా ఫేమస్ అయింది. అయితే ఈ పాపులారిటీని గుర్తుపట్టి అనేక మంది దీనికి డూప్లికేట్స్ తయారు చేస్తున్నారు. దీంతో అనేక ప్రమాదాలు. కాబట్టి అసలైన పన్నీరు, డూప్లికేట్ పన్నీరు రెండిటికి తేడాన్ని ఎలా గుర్తించాలి, డూప్లికేట్ పన్నీర్ని ఎలా గుర్తించి దాన్ని అవాయిడ్ చేయాలి, ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. డూప్లికేట్ పన్నీర్, దీన్ని ఎలా కనిపెట్టాలి, అలాగే దీని నుంచి ఎలా రక్షణ పొందాలి, ఇది మనం తెలుసుకుందాం. ఎందుకు ఇలాగా అంటే ఈ మధ్యకాలంలో మీరు గమనించండి, ఏదైనా ఫంక్షన్ జరిగినా ఎక్కడైనా సరే ఈ ఫేవరెట్ ఫుడ్ ఏమిటి చాలామంది వెజిటేరియన్స్కి, ఆ మాట కోసం నాన్ వెజిటేరియన్స్కి అంటే ఈ పన్నీరే. కాబట్టి ఇది ఇంతగా పాపులర్ అయింది కాబట్టి దీనికి కల్తీలు అనేవి ఎక్కువైపోయినాయి. అంటే పన్నీర్ని అందరూ ఇష్టపడతారు. ఈ మధ్యకాలంలో ఎలాంటి ఫంక్షన్కి వెళ్ళినా కానీ ఇది మాండేటరీ అయిపోయింది. మరీ ముఖ్యంగా శాకాహారులకి ఇది ఒక అద్భుతమైన వంటకం అని చెప్పొచ్చు మనం చెప్పుకున్నట్టుగా. అయితే కేవలం రుచేనా అంటే కాదు, దీంట్లో బోల్డ్ అన్ని పోషక తత్వాలు ఉంటాయి. పాలతో తయారయ్యేటువంటి ఈ పన్నీరు ఎంతో టేస్టీగా ఉంటుంది. అలాగే ఎన్నో రకాల ప్రోటీన్స్, అలాగే మినరల్స్, విటమిన్లు అన్నీ దీంట్లో ఉంటాయి. కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, అలాగే ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు కూడా దీంట్లో ఉంటాయి. అందుకే ఇంత ఫేమస్ అయింది. అయితే అసలు బెస్ట్ థింగ్ ఏంటంటే కొనకుండా దీన్ని తయారు చేసుకోవటం. అయితే ఇదేదో పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. పన్నీర్ని మీరు ఇంట్లోనే ఈజీగా తయారు చేయొచ్చు. చాలా సింపుల్. బాగా మరిగినటువంటి పాలు తీసుకొని దానికి నిమ్మకాయ, ఉప్పు కలిపినటువంటి వాటర్ని పోయాలి, బాగా కలియదిప్పాలి. ఇలా చేస్తే పాలు పగిలిపోతాయి. పగిలిపోయి గడ్డలు గడ్డలుగా ఏర్పడుతుంది. తర్వాత ఈ గడ్డలు కట్టినటువంటి ఈ కంటెంట్ని, మిశ్రమాన్ని ఒక బట్టలో టైట్గా కట్టుకొని ఒక మూటలాగా వడగట్టుకోవాలి. అప్పుడు నీరంతా వదిలిపోతుంది. చివరిలో ఒక పెద్ద ప్లేట్లో బట్టతో కట్టినటువంటి ఈ మూటని పెట్టి దానిపైన బరువైన ఒక వస్తువుని ఫ్లాట్గా పెట్టాలి. అప్పుడు నీరు మొత్తం వెళ్ళిపోతుంది. అది గడ్డగడుతుంది. ఆ షుగర్ ఆ మిల్క్ కంటెంట్ అంతా గడ్డగడుతుంది. అది గడ్డగట్టి అది పన్నీర్ లాగా రెడీ అవుతుంది. ఇంతే సింపుల్. అయితే చెప్పుకున్నాం కదా, నకిలీ పన్నీర్ని తయారు చేస్తున్నారు చాలామంది. అంటే యూరియా ఇలాంటివన్నీ వేసి. దీంతో రిస్క్. పన్నీర్ వాడకం ఈ మధ్య బాగా పెరిగిపోయింది కాబట్టి ఇలాగే డూప్లికేట్స్ బాగా వచ్చేస్తున్నాయి. అసలేంటి నకిలీ ఏమిటి కనిపెట్టలేకపోతున్నారు. అయితే ఒరిజినల్ పన్నీర్ ఏదో, డూప్లికేట్ ఏదో తెలుసుకోవటం అనేది నిజానికి కష్టం. అలాంటి వాళ్ళు కొన్ని పద్ధతులు పాటిస్తే ఆ ఒరిజినల్ పన్నీర్ని మీరు ఈజీగా గుర్తుపట్టేయచ్చు. అసలు ఒకవేళ తయారు చేసుకోవాలి, తయారు చేసుకోవటం కుదరదు అనుకుంటే అట్లీస్ట్ ఒక నోటెడ్ బ్రాండ్ దీన్ని తీసుకుంటే కొంతవరకు మంచిది. ఎందుకంటే క్యూఆర్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు కాబట్టి అట్లీస్ట్ బ్రాండెడ్ కంటెంట్ అయితే కొంత పన్నీర్ అయితే మంచిది. అంటే ప్యాకేజ్ తోటి కాకుండా అంటే లూజ్గా ఇచ్చేదాన్ని అనుమానించాలి మీరు. బయట కంటామినేషన్ ఉండొచ్చు, డూప్లికేట్ ఉండొచ్చు, కాబట్టి ప్యాకెట్తో సహా తీసుకోవాలి. అంతేకాదు పన్నీర్కి సంబంధించి కొన్ని పాల ఉత్పత్తుల బ్రాండ్స్ ఉన్నాయి, వీటిని మాత్రమే తీసుకోవాలి. సరే, మరి ఏదైనా సరే పరీక్ష చేయాలి కదా, టెస్ట్ చేయాలి కదా. ఈ టెస్ట్ ఏమిటి అంటే చాలా ఈజీ. మీరు ఏం చేస్తారంటే పన్నీర్ని కొద్దిగా తీసుకోండి, చేతిపైన పెట్టి గట్టిగా ఇట్లాగా నలపండి. ఇది జున్ను అయితే అంటే మామూలుగా ఒరిజినల్ దానికి దీనికి తేడా ఏంటంటే డూప్లికేట్ అనుకోండి గరుగ్గా ఉంటుంది. గరుగ్గా ఉండి పడిపోతూ ఉంటే అది నకిలీది అని అర్థం, అంటే విరిగిపోయి పడిపోతుంటే. అయితే మరి ఈ అసలైన పన్నీర్ లక్షణం ఎలా ఉంటుంది అంటే ఒరిజినల్ పన్నీర్ ఎప్పుడు కూడా మెత్తగా ఉంటుంది. అయితే రబ్బర్లాగా సాగదు. అంతేకాదు రబ్బర్లాగా అది రబ్బరీ కన్సిస్టెన్సీ కూడా ఉండదు. ఒత్తినప్పుడు అది ఒక పేస్ట్ లాగా పరుచుకుంటుంది. ఇది అసలైన పన్నీర్ లక్షణం. ఇలాగే ఈ సింపుల్ టెక్నిక్స్ తోటి, ట్రిక్స్ తోటి పన్నీర్ ఒరిజినల్ కాదా, ఒరిజినలా లేకపోతే డూప్లికేటా అనేది మీరు కనిపెట్టవచ్చు. ఎందుకంటే చెప్పుకున్నాం కదా, ఇలాగే డూప్లికేట్ తీసుకుంటే దాంట్లో ఏదైనా కలపొచ్చు కాబట్టి దాంతో అనేక రిస్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్.
స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.